హైడ్రా ఏర్పడి 6 నెలలు అవుతున్న శుభ సందర్భంలో జూలై 19, 2024 నాటికి ముందు ఉన్న కట్టడాలను ఏవి కూల్చివేయము అని అంటున్నారు రంగనాథ్ గారు. మరి అంతకు ముందు కూల్చివేసిన కట్టడాల పరిస్థితి ఏంటి? మరికొన్ని రోజుల తర్వాత ఇంకో అథారిటీ ఏదన్నా ఏర్పాటు చేసి మళ్ళీ కూల్చివేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? నమస్కారం అండి. 2025 సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ధర్మపీఠం ప్రేక్షకులకి, ఛానల్ సిబ్బందికి, యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, అందరికీ కూడా భగవంతుని ఆయురారోగ్య ఐశ్వర్య అనుగ్రహాలు మీకు అందజేయాలని ప్రార్థిస్తున్నాను. అనధికార నిర్మాణాల విషయంలో సానుభూతి అనేది చూపించాల్సిన పని లేదని చెప్పి మరి మన రంగనాథ్ గారు సుప్రీంకోర్టు తీర్పునికి లోబడే మన హైడ్రా పనిచేస్తుందని చెప్పారు. అయితే భూ కబ్జాదారులకు కానీ లేదా ఏ విధమైన ఆక్రమణలు చేసి ఎఫ్టిఎల్ పరిధిలో, బఫర్ జోన్ పరిధిలో కన్స్ట్రక్షన్ చేశారో వాళ్ళందరూ కూడా ఏదైతే తప్పుడు ప్రచారం ప్రస్తుతం జరుగుతుందో దాన్ని పక్కన పెట్టేసి అసలు ఏం జరుగుతుంది అనేది ప్రజలకి తెలియచేయాలనే ఉద్దేశంలో 6 నెలల్లో 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి కాపాడినట్లు చెప్పారు. అయితే ఈ సందర్భంగా ఆయన 2 ముఖ్య విషయాలు ఏమని తెలియజేశారంటే, 6 నెలల్లో నగరంలో 27 ప్రాంతాల్లో 314 అనధికార నిర్మాణాలను కూర్చివేసి 200 ఎకరాల ప్రభుత్వ భూములు రక్షించినట్టు చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆయన జూలై 19, 2024 తర్వాత కట్టే అనధికారిక అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదు. కానీ అంతకు ముందు ఏదైతే ఉన్నాయో, అంటే 12 చెరువులు, 8 పార్కులను అన్యాక్రాంతం కాకుండా కాపాడినట్టు చెప్తూ, వచ్చే ఏడాది హైడ్రా రూట్ మ్యాప్ని మేము తయారు చేసుకున్నాము, దాని ప్రకారం మేము ఎఫ్టిఎల్ మార్కింగ్ కూడా చేస్తున్నట్టు చెప్పారు. అంటే సుమారు 1,195 చెరువుల్లో శాటిలైట్ ఇమేజీ, ఏరియల్ డ్రోన్స్ తీసిన ఫోటోల ఆధారంగా ఎఫ్టిఎల్ మార్కింగ్ చేస్తున్నానని చెప్పారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, మా సంగతి ఏంటని చాలామంది అడుగుతున్నారు. అంటే ఎవరి అయితే ఇప్పుడు కూల్చేశారో ఆ నిర్మాణాలకు సంబంధించి అది బిల్డర్ పొరపాట, లేకపోతే పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారుల పొరపాట, లేకపోతే సరైనటువంటి పద్ధతిని పాటించకుండా, ప్రాపర్గా నోటీసులు ఇష్యూ చేయకుండా, కోర్టు ఆర్డర్లను కూడా అక్కడక్కడ ధిక్కరించి, మరియు సెలవుల్లో కూడా మరి అంటే శనివారం, ఆదివారాల్లో కూడా చాలా ఆస్తుల్ని డిమాలిష్ చేయడం జరిగింది. మరి అటువంటప్పుడు వాళ్ళలో కొంతమంది సామాన్యులు ఉన్నారు, బ్యాంక్ లోన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రతి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఒకవైపు ఉన్నత న్యాయస్థానాలు కూడా అనధికారిక నిర్మాణాల పట్ల కఠినంగానే ఉండమని ఆదేశిస్తున్నారు. ఆ విధంగానే హైడ్రా కూడా పనిచేస్తుందని చెప్తున్నారు. అయితే భూ కబ్జాదారులు, కొంతమంది వెస్ట్ ఇంట్రెస్ట్ కలిగేవాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చెరువుల సమీపంలో భూములు కొనుగోలు చేసేవాళ్ళు, ఇళ్ళ నిర్మించుకునేవాళ్ళు 1-4 సార్లు తనిఖీలు చేసుకొని ఖచ్చితంగా ఇది చట్ట పరిధిలో ఉందా లేదని చూసి కొనుక్కోవాలి కదా. అలా కొన్నప్పుడు తప్పకుండా అనధికార నిర్మాణాలపై, ముఖ్యంగా హైదరాబాద్ మున్సిపాలిటీ ఏరియాలో ఉండే అనధికార నిర్మాణాలు, అంటే సైటు యొక్క ప్లేస్ని, తర్వాత సైట్ యొక్క టైటిల్ని చూసుకోకుండా ఏదైతే కన్స్ట్రక్షన్ జరిగి ఉన్నా కూడా వాటిని కొన్నారో వాటికి సంబంధించి తప్పు చేశారు. కాబట్టి వాళ్ళు దానికి నష్టపరిహారం అనేది మేము చేయాల్సిన పని లేదు, వాళ్ళే చెల్లించుకోవాలని చెప్తున్నారు. అయితే ప్రభుత్వ భూములకి జియో ఫెన్సింగ్ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ జియో ఫెన్సింగ్ చేసినందువల్ల దుష్ప్రచారం తగ్గిపోద్ది. హైడ్రా అంటే కేవలం కూల్చేందుకు కాదు, హైడ్రా అనేది ప్రాపర్టీ ప్రొటెక్ట్ చేసేదానికి, అంటే గవర్నమెంట్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసి చెరువుల్ని, నల్లాల్ని, ఇంకా ఇతర విషయాలన్నీ ప్రొటెక్ట్ చేయడానికి ఉంది అని చెప్పి అందరికీ అర్థం అవుతుంది అన్నమాట. అంటే ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు వీటన్ని కాపాడి వాటిల్లో కనుక అనధికార నిర్మాణాలు ఉంటే అవి తీసేయడం హైడ్రా యొక్క కర్తవ్యం. 12 చెరువుల పునరుద్ధరణకు సంబంధించి డిపిఆర్లు కూడా తయారు చేశారట. త్వరలో వాటికి అనుమతి వస్తే
వాటితో పాటు ఈ విపత్తుల నిర్వహణకు సంబంధించిన హైదరాబాద్ 30 బృందాలు రెడీగా ఉన్నాయంట. త్వరలోనే 72 డిఆర్ఎఫ్లు బృందాలు తీసుకొచ్చి నాగోల్లో ఉన్న డిఆర్ఎఫ్ కేంద్రంలో మరి అన్ని ఏర్పాట్లు చేసుకొని దాన్ని బలోపేతం చేసి వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు అంచనా వేసుకొని ప్రజలకు తెలియజేసి ఎక్కడైనా కానీ సపోజ్ వాటర్ లెవెల్స్ పెరుగుతున్నా, ఎఫ్టీఎల్ ఏరియాలో కన్స్ట్రక్షన్స్ ఉన్నా వాటిని తీసివేస్తూ అక్కడ ఎలా డెవలప్ చేయాలి ఏంటి అన్నీ కూడా చూస్తామన్నారు. ఒక ఎఫ్ఎం ఛానల్ కూడా పెట్టబోతున్నామని కూడా చెప్పారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. సూటి ప్రశ్న ఎక్కువ మంది అడిగేది ఏంటంటే, ఇప్పుడు దాకా డిమాలిష్ చేసినటువంటి బిల్డింగ్స్ యొక్క ఓనర్స్కి మరి వాటిల్లో ఏదైతే హౌసెస్ ఉన్నాయో కన్స్ట్రక్ట్ చేసి పర్చేజ్ చేసుకొని వాటిలో నివాసం ఉండే వాళ్ళకి వాటికి సంబంధించి ఏంటి పరిస్థితి, వాళ్ళకి ఏమైనా కాంపన్సేషన్ అనేది వస్తుందా, లేదా ఇంకెక్కడైనా ఆల్టర్నేటివ్గా స్థలాలు ఇస్తారా, లేకపోతే అక్కడే కన్స్ట్రక్షన్ చేసుకునే మరోసారి అవకాశం ఇస్తారా? ఎందుకంటే ఒక్కసారి మీరు ఎప్పుడైతే జూలై 19 తర్వాత కట్టే అనధికారిక అక్రమ నిర్మాణాలని ఉపేక్షించేది లేదని పునరుద్ఘాటించారో, అంతకుముందు వాటి పరిస్థితి ఏంటి, కొట్టేసిన వాటి పరిస్థితి ఏంటి, అక్రమ నిర్మాణాలు ఉండే వాటి పరిస్థితి ఏంది అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. అప్పుడు లీగల్గా ప్రతి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నప్పుడు మనకు తెలిసిన విషయాలు, కొన్ని ముఖ్యమైన విషయాలు. సుప్రీంకోర్టు గతంలో కేరళలో వేంబానాథ్ లేక్ అనే ఒక లేక్లో సిఆర్జెడ్ అంటే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నామ్స్ని వైలేట్ చేసినందువల్ల జనవరి 11, 12 తారీఖుల్లో 2020లో డిమాలిష్ చేసేశారు. గోల్డెన్ కాయోలరామ్, ఆల్ఫా సెరీన్, H2O హోలీ ఫెయిత్ అండ్ జైన్ కోరల్, ఈ 4 అపార్ట్మెంట్స్ని. అది యాజ్ పర్ ద సుప్రీంకోర్టు జడ్జిమెంట్, యాజ్ పర్ ద నామ్స్ వైలేషన్ ఉంది కాబట్టి కొట్టేశారు. అప్పుడు డిమాలిషన్ చేసేటప్పుడు కోర్టు ఏమనిందంటే, మరి 25 లక్షల రూపాయలు ఒక్కొక్క అపార్ట్మెంట్కి ఏదైతే డిమాలిష్ చేస్తున్నారో వాళ్ళకి గవర్నమెంట్ ముందుగా కట్టి, మరి బిల్డర్స్ దగ్గర నుంచి ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ తప్పుడు పర్మిషన్స్ ఇచ్చారో దానివల్లే కదా ఇవన్నీ కన్స్ట్రక్షన్ జరిగింది, వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసుకోమని చెప్పింది. కానీ ఇంతవరకు అది జరగలేదు. అంటే 2020లో డిమాలిషన్ జరిగినాయి. అంతకుముందు ఇచ్చిన తీర్పుని ఇప్పుడు దాకా ఈ బిల్డర్ ఓనర్స్ ఆఫ్ ద ఫ్లాట్స్కి న్యాయం చేస్తూ డబ్బులు అనేది చేరలేదు. కానీ అప్పుడు డిమాలిష్ చేసినప్పుడు ఒకే ఒక సూత్రం, అదేంటంటే వైలేషన్ ఆఫ్ సిఆర్జెడ్ రూల్స్ ఉన్నాయా లేదా మాత్రమే చూసి దాన్ని బేస్ చేసుకొని పంచాయతీ పర్మిట్ చేసినా కూడా, ఇది ప్రేయర్ పర్మిషన్ పంచాయతీ దగ్గర తీసుకొని కూడా కట్టినా కూడా అది తప్పు. పంచాయతీ పర్మిషన్ అనేది తప్పుగా ఇచ్చింది కాబట్టి మరుడు పంచాయతీ పర్మిటెడ్ చేస్తే దాన్ని రద్దు చేస్తూ ఆ పర్మిషన్స్ని, బిల్డింగ్స్ని డిమాలిష్ చేసేసారు. దానికి కాను పర్మిషన్ తప్పిచ్చారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే చట్టాల్లో అనేక మార్పులు వచ్చినాయండి. చాలాసార్లు ఈ డిమాలిషన్ సంబంధించి ఈ మధ్య ఒక తీర్పుల్లో 3 బెంచ్ తీర్పు ఒకటి ఏమని చెప్పిందంటే, కేరళలో రీసెంట్గా 2019లో సిఆర్జెడ్ 2019లో ఏదైతే రూల్స్ వచ్చినాయో అంతకుముందున్న రూల్స్ని రీప్లేస్ చేస్తూ, ఇది డెవలప్మెంట్ యాక్టివిటీస్ ల్యాండ్ వార్డ్ సైడ్ ఆఫ్ వాటర్ బాడీస్, అంటే వాటర్ బాడీస్కి దగ్గర ల్యాండ్ వార్డ్ సైడ్, ల్యాండ్ తట్టు అంటే దాని ముందున్న ల్యాండ్కి అంటే వాటర్ తట్టు కాకుండా అటు పక్కన ఏదైతే స్థలాల్లో కన్స్ట్రక్షన్ చేశారో వాటికి సంబంధించి కొత్త రూల్స్ వచ్చినాయి కాబట్టి ఆ రూల్స్ ప్రకారము ఈ ఏదైతే కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాయో వాటిని డిమాలిష్ చేసే బదులు హెవీ కాస్ట్ కనుక వేస్తే ఆ ఖర్చులు తీసుకొచ్చి వచ్చిన డబ్బుని ఈ రూల్స్ని ఇంప్లిమెంట్ చేసేదానికి కావాల్సినటువంటి వ్యవస్థని చక్కగా ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి డిమాలిషన్ ఆర్డర్లు బదులు హెవీ కాస్ట్ చేయటం అనేది మొదలుపెట్టారు. ఇంతకుముందు కెపికో రిసార్ట్స్ ఏదైతే నేడియాతురు ఒక
ఆ ఏరియాలో ఐలాండ్లో వేమాబాంద్ లేక్లో అల్ఫా జుబా డిస్టిక్లో ఉన్న దాంట్లో 2022లో రూల్స్ ప్రకారం డిమాలిషన్ ఆర్డర్ చేసిందో అదొకటి. ఇంకొక రిసార్ట్ అది ఎక్కడుందంటే అది బ్యాక్ వాటర్ రిసార్ట్, బ్యాక్ వాటర్ ఐలాండ్. దాంట్లో ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే రూల్స్ను వైలేట్ చేసిన వరకే డిమాలిష్ చేయండి అని చెప్పి అక్కడ ఒక ఆర్డర్ కోర్టు ఇచ్చిందనమాట. వైలేషన్స్ ఎక్కడ జరిగినా అక్కడల్లా లేక్స్ని ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి డిమాలిష్ చేయమనింది. కాకపోతే ఇప్పుడు చిల్వన్నూర్ అది మరదు అపార్ట్మెంట్స్, అంతకుముందు కొట్టేశారు చూడండి, మరదు అపార్ట్మెంట్స్ కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఉండే ఈ చిల్వన్నూర్ అనే ఏరియాలో సిఆర్జెడ్ రూల్స్ని వైలేట్ చేసి కట్టారన్నమాట. కడితే అక్కడ డిటనేటర్స్ని బుల్డోజర్స్ని పెట్టి కొట్టేయొద్దు. 2 మెంబర్ బెంచి ఈ డిఎల్ఎఫ్ వాళ్ళ కన్స్ట్రక్షన్స్ని కొట్టేయకుండా డిఎల్ఎఫ్ యూనివర్స్ లిమిటెడ్ని వాళ్ళు కట్టిన దాన్ని ₹1 కోటి ఫైన్గా మీరు కట్టేయండి. కట్టేసి దాన్ని సిఆర్జెడ్ రూల్స్కి ఇంప్లిమెంటేషన్ చేసి ఆ ఏరియాని ప్రొటెక్ట్ చేసేదానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేసేదాని కోసం ఖర్చు పెట్టుకుంటారని చెప్పి ఆర్డర్ వేసింది. కాకపోతే ఈ మధ్య ఒక తీర్పులో సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారంటే గౌరవ్ అగర్వాల్ అని ఒక అమికస్ క్యూరీని అపాయింట్మెంట్ చేసి కొత్త కన్స్ట్రక్షన్స్ ఈ ఏదైతే అంతకుముందు మరుదు పంచాయతీ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్స్లో కడితే కొట్టేశారు కదా, అక్కడ ఏమైనా వీళ్ళకి మళ్ళీ కట్టుకునే అవకాశం ఉందేమో చూడండి, పరిశీలించి చెప్పమండి అని అమికేష్ క్యూరీగుండా అంటే కోర్టు ఫ్రెండ్ లాగా ఒక గౌరవ్ అగర్వాల్ అని ఆయన్ని పంపించింది. అంటే అంతకు ముందున్న లీగల్ స్టేటస్ ఇప్పుడు మారిపోయింది. అప్పుడేంటి ఓన్లీ డిమాలిషన్స్ ఆఫ్ బిల్డింగ్స్ ఏ అయితే కన్స్ట్రక్ట్ చేశారో వైలేట్ చేసి అవి కొట్టేయమని మాత్రమే. ఇప్పుడేంటి అలా కొట్టేయొద్దు, ఎంతవరకు అవసరమో అంతవరకే కొట్టేద్దాం, అది కూడా అవసరమైన కొట్టేయాల్సిన దగ్గర కూడా కొట్టేయకుండా హెవీ కాస్ట్ ఇంపోజ్ చేస్తే సరిపోద్ది కదా అని చెప్పి ఈ బిల్డర్స్, అపార్ట్మెంట్ ఓనర్స్, ఇంకా ల్యాండ్ ఓనర్స్ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే కోర్టు దాని గురించి ఆలోచిస్తాము అని చెప్పి ఆయన్ని అపాయింట్ చేసి పంపించింది. ఇంకా ఆయన యొక్క రిపోర్ట్ రావాలి. అప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో నో డెవలప్మెంట్ జోన్ హై టైడ్ లైన్కి ఒక 100 మీటర్ల దూరంలో ఏదైతే ఉందో వాటిని ఇంతకుముందు మరుదు అపార్ట్మెంట్స్ ఉంది కదా, అంటే జోన్ 3 అండర్ జోన్ సిఆర్జెడ్ 2011 కింద ఉందే, అక్కడ వీళ్ళకి పర్మిషన్ ఇచ్చి కన్స్ట్రక్షన్ చేసుకోండి అంటే కట్టుకుంటే ఇంక ₹25 లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా సరిపోద్ది కదా అని చెప్పి కోర్టు ఆలోచించి ఈయన పంపించింది. అయితే ఈ మధ్య 10 కోస్టల్ డిస్ట్రిక్ట్లో సిజెడ్ఎంపీ న్యూ సిజెడ్ఎంపీ అంటే ఏం లేదండి, ఈ కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్లోకి సంబంధించిన రూల్స్ అంటే పంచాయతీ రూల్స్ ఇవన్నీ ఉండే వాటి రూల్స్ ప్రకారము రీకన్స్ట్రక్షన్స్కి పర్మిషన్ ఎంతవరకు ఇవ్వచ్చు, తర్వాత కన్స్ట్రక్షన్ జరిగిన వాటిల్లో పర్మిషన్స్ అప్రూవ్ అయినాయా లేవా, ఒకవేళ అప్రూవ్ కాకపోతే అప్రూవ్ చేసేదానికి ఏమైనా ఇబ్బంది ఉందా, చేసింది కాబట్టి దాని ప్రకారం కట్టారు కాబట్టి ఫైన్ వేసి కట్టిచ్చేసేస్తే అంటే పర్వ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే అలా ఆలోచిస్తున్నారు. కొత్త రీజియంలో ఏముందంటే కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ లైన్ తోటి ఎగ్జిస్టింగ్ బిల్టప్ ఏరియాని పెట్టి కట్టుకోండి, ల్యాండ్ వార్డ్ సైడ్ ఆఫ్ ద ఆథరైజ్డ్ స్ట్రక్చర్స్ ఏదైతే ఆథరైజ్డ్ సెక్టర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో వాటికి ల్యాండ్ వార్డ్ సైడ్ అంటే ల్యాండ్ తట్టు అంటే రివర్ తట్టు కాకుండా ల్యాండ్ సైడ్ తట్టు కట్టుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఒక కొత్త రూల్స్ ప్రకారం 10 కోస్టల్ డిస్ట్రిక్ట్లో అప్రూవల్ అనేది జరిగింది. అంటే ఒక లైన్ డ్రా చేస్తున్నారు. ఏం లైన్ అది, ఏ ఏరియాలు డిమార్కేట్ చేసి ఎంత ఎక్స్టెంట్ని పాసిబుల్ కన్స్ట్రక్షన్స్కి ఉందో చూసి చెప్పమంటున్నారు. అక్కడ జరిగే డెవలప్మెంట్స్ వాటికి సంబంధించి ఈ బిల్డింగ్స్ ఎవరైతే కొట్టేశారో వాళ్ళు చాలా బాధతో ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు 25 లక్షలు ఇవ్వలేదు, ఇంత డిలే జరిగిపోయింది, ఇప్పుడు దాకా డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడేమో కొత్త వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చి కట్టుకుంటుంటే
మాకు అన్యాయం జరిగింది కదా అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ అపార్ట్మెంట్స్ని డిమాలిష్ చేయటం అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించింది అందరికి. ఏంది, వైలేటర్స్ ఎవరున్నారో వాళ్ళు స్కాట్ ఫ్రీగా వెళ్ళలేరు, వాళ్ళ బిల్డింగ్స్ని ఖచ్చితంగా కొట్టేస్తారని చెప్పేది ఈ మరుడు అపార్ట్మెంట్స్ విషయంలో జరిగిన దాన్ని చూసి భయపడుతున్నారు. అయితే వాళ్ళు ఎవరైతే ఓనర్స్ వాళ్ళ బిల్డింగ్స్ పోయినాయో వాళ్ళు చాలా బాధతో ఉన్నారు. వాళ్ళు ఏమందంటే డిలేడ్ జస్టిస్ ఈజ్ డినైడ్ జస్టిస్. ఆలస్యం అయితే ఎప్పుడైతే అయిందో ఆటోమేటిక్గా దానివల్ల మాకు ఇంజస్టిస్ జరిగింది, మాకు జస్టిసే జరగలేదు, అన్యాయంగా అక్రమంగా అనవసరంగా మా డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినాయి అని చెప్పి చెప్తుంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళకి ఇంజస్టిస్ జరిగింది ఇన్నోసెంట్ బయ్యర్స్కి, ఇంతకుముందు ఆర్డర్ ఇచ్చిన దానివల్ల వాళ్ళకి కేవలం ఆర్డర్ ఇచ్చినందువల్ల ఎటువంటి శాంతి ఆనందం లేదు, ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసి 25 లక్షల రూపాయల డబ్బులు విత్ ఇంట్రెస్ట్ తోటి తిరిగి ఇవ్వటమా, లేదంటే అదే ఏరియాలో వాళ్ళకి మళ్ళీ కన్స్ట్రక్షన్స్ పర్మిషన్ ఇస్తే కట్టుకుంటే వాళ్ళ బిల్డింగ్స్ మళ్ళీ వాళ్ళకి ఏర్పడితే వాళ్ళు ఈ ఇళ్లలో ఉండి వాళ్ళ జనజీవన స్రవంతిలో వాళ్ళు కూడా అక్కడ నివసించి హాయిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్పి అంటున్నారు. కానీ ప్రజలమ ఏమంటున్నారంటే న్యాయం అనేది ఒక క్రూయల్ జోక్ లాగా ఉండకూడదు. న్యాయం అనేది న్యాయ వ్యవస్థలో సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండాలి. అథారిటీస్ మారినప్పుడల్లా, చట్టాలని మార్చినప్పుడల్లా గతంలో చేసింది గవర్నమెంట్ వాళ్ళు తప్పని చెప్పి వాళ్ళ చేత డబ్బులు కట్టించడం కానీ, గతంలో ఏదైతే వైలేషన్ చేసి కన్స్ట్రక్ట్ చేశారో వాళ్ళు మేము చేసింది కరెక్ట్ అని అనడం కానీ, లేకపోతే వాళ్ళు చేసే తప్పుల్ని సమర్థించుకోవడం కోసం డబ్బులు కట్టేస్తామని చెప్పి ముందుకు రావడం కానీ ఇవన్నీ సరిగా లేవు. కాబట్టి ఇప్పుడైనా సరే అందరూ గుర్తెరిగి తెలుసుకొని ఏదైతే బిల్డింగ్స్ డిమాలిష్ చేశారో వాళ్ళు గవర్నమెంట్ అన్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఏదైనా కాంపన్సేషన్ రావాల్సి ఉంటే అది తీసుకోవడం, లేదా ఎక్కడన్నా ఆల్టర్నేటివ్ సైట్ ఇస్తే అక్కడ కట్టుకోవడం, అలా చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఈ నల్లాలు, చెరువులు ఈ ఎవరు కూడా ఆక్రమించి కట్టేదానికి ప్రయత్నించకుండా ఉంటే బాగుంటుంది. ఒకవేళ అటువంటి జరిగితే తీవ్రమైన చర్యలు తీసుకొని వాటిని డిమాలిషన్ కనుక చేసేస్తే ఇంతకుముందు ఏదైతే స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారో దాన్ని ఫాలో అయ్యి ప్రతి వాళ్ళు భయపడి ఖచ్చితంగా న్యాయాన్ని త్వరితగతిన అందరికీ అందుబాటులోకి వచ్చి అందరూ హాయిగా ఉండే విధంగా జరిగేదానికి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఎవరిదైతే డిమాలిష్ చేశారో వాళ్ళందరూ కూడా లీగల్గా అప్రోచ్ అయ్యి లాయర్స్ సహాయంతో కోర్టులో లిటిగేషన్ కనుక జరిపితే గవర్నమెంట్ ముందుకు వచ్చి తప్పకుండా వాళ్ళకి కాంపెన్సేషన్ ఏదో ఒక రూపంలో, డబ్బు రూపంలో కానీ, స్థలం రూపంలో కానీ, ఆల్టర్నేటివ్ అకామిడేషన్ రూపంలో కానీ ఇవ్వడం జరుగుతుంది, ఇస్తారని నేను ఆశిస్తున్నాను. నమస్కారం.